వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఏపీ డిఎస్సికి సంబంధించి ఫైనల్ కి అనేది వచ్చింది మనకి. దానికి సంబంధించి యాడ్ స్కోర్ అనేది పీఈటీ పోస్టులకు సంబంధించి ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇక్కడ నెంబర్ 59 లో మనకి పీఈటీ హెచ్హెచ్ 22 జూన్ 2025 షిఫ్ట్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. పీఈటీకి సంబంధించి మనకి ఫైనల్ కి అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. దీనిలో మనకి యాడ్ స్కోర్ కానీ మల్టిపుల్ ఆప్షన్ ఆన్సర్ గానీ ఏమన్నా కనిపిస్తుందా అనేది చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ లోనే కనిపిస్తుంది యాడ్ స్కోర్ అనేది కనిపిస్తుంది. ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది ఒకసారి చదువుదాం. ది ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ అనేసి ఇచ్చారు. దీనికి సంబంధించి 4 ఆప్షన్స్ కరెక్ట్ అన్నట్లుగా ఇక్కడ యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే పేపర్ కి సంబంధించి మిగిలిన క్వశ్చన్ కూడా మనం చూద్దాం. ఇంకెక్కడైనా యాడ్ స్కోర్ గానీ మల్టిపుల్ ఆప్షన్ గానీ ఏమైనా ఉందేమో అనేది చూద్దాం. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 21 లో యాడ్ స్కోర్ అనేది కనిపిస్తుంది. సైకాలజీ ఇస్ ది స్టడీ ఆఫ్ బిహేవియర్ డిఫైన్డ్ బై అనేసి ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్. దీనికి సంబంధించి ఉన్న 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్ గా యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికి మనకి 2 యాడ్ స్కోర్లు అనేవి వచ్చినాయి ఈ పేపర్ కి సంబంధించి. నెక్స్ట్ మిగిలిన క్వశ్చన్ కూడా చెక్ చేద్దాం. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 90. ఇక్కడ ఉన్న క్వశ్చన్ చదువుదాం. చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ పైకా అనేసి ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్స్ గా ఇవ్వడం జరిగింది. అంటే ఈ 2 ఆప్షన్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ కి సంబంధించి 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్ గా ఇవ్వడం జరిగింది. ఇంకా మిగిలిన క్వశ్చన్ లో మనకి యాడ్ స్కోర్ గానీ లేదు అంటే ఈ విధంగా ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడం గానీ ఉన్నాయో అనేది చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూస్తే క్వశ్చన్ నెంబర్ 194 అనేది చదువుదాం. వెంటనే సిటప్స్ డెవలప్స్ అని క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్ కి సంబంధించి సెకండ్, థర్డ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్ గా ఇక్కడ మనకి ఇస్తున్నారు. నెక్స్ట్ రిమైనింగ్ ఉన్న క్వశ్చన్స్ కూడా చెక్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ లో మనకి యాడ్ స్కోర్ గానీ లేదా 2 ఆప్షన్స్ కరెక్ట్ అని కానీ 3 ఆప్షన్స్ కరెక్ట్ అని కానీ ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడికి ఈ పేపర్ అనేది కంప్లీట్ అయింది. కాబట్టి నెక్స్ట్ పీఈటీ షిఫ్ట్ కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 60 లో పీఈటీ విహెచ్ 22 జూన్ 2025 షిఫ్ట్ 2కి సంబంధించి ఫైనల్ కి అనేది చెక్ చేద్దాం. దీనిలో కూడా యాడ్ స్కోర్ గానీ లేకపోతే మల్టిపుల్ ఆప్షన్ కరెక్ట్ గానీ ఇచ్చారేమో చూద్దాం. ఇక్కడ మనకి పీఈటీ విహెచ్ అని కనిపిస్తుంది. దీనికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి చూస్తే ది ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ అనేసి కనిపిస్తుంది. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్ గా యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21 అనేది చదువుదాం. సైకాలజీ ఇస్ ది స్టడీ ఆఫ్ బిహేవియర్ డిఫైన్డ్ బై అనేసి ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే యాడ్ స్కోర్ అనేది వస్తుంది. మొత్తం 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 90 లో మనకు చూస్తే చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ పైకా అనేసి ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్స్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి క్వశ్చన్ నెంబర్ 194 చూస్తే బెంట్ ని సిటప్స్ డెవలప్స్ అని ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు మనకి. దీనికి సంబంధించి కూడా సెకండ్, థర్డ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్స్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ షిఫ్ట్ కి సంబంధించి కూడా సేమ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అలాగే సేమ్ మనకి క్వశ్చన్ నెంబర్స్ లో యాడ్ స్కోర్లు ఉన్నాయి. అలాగే 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మనకి 2 యాడ్ స్కోర్లు అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే 2 ఆప్షన్స్ కి సంబంధించి క్వశ్చన్లు అనేవి ఇచ్చారు. ఇది పీఈటీకి సంబంధించి మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ మనకి నెంబర్ 61 చూస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 22 జూన్ 2025 షిఫ్ట్ 2 అనేసి ఇచ్చారు. మనకి మొత్తం 3 షిఫ్ట్లు అనేవి జరిగినాయి. మనకి మొత్తం కూడా 22 జూన్ 2025 లో షిఫ్ట్ 2 లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఫైనల్ కి అనేది ఓపెన్ చేద్దాం. ఫైనల్ కి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది పీఈటీ అనేసి. ఫస్ట్ క్వశ్చన్ మనకి చూస్తే ది ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్ అనేసి ఇచ్చాడు. మనకి మొత్తం 4 ఆప్షన్లు కరెక్ట్ అంటే యాడ్ స్కోర్ అనేది వచ్చింది. కూడా మనకి సేమ్ క్వశ్చన్, దీనికి యాడ్ స్కోర్ అనేది ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 21 చూస్తే సైకాలజీ ఇస్ ది స్టడీ ఆఫ్ బిహేవియర్ డిఫైన్డ్ బై అనేసి ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి యాడ్ స్కోర్ ఉంది. అంటే అన్ని ఆప్షన్స్ మనకి కరెక్ట్ అన్నట్లుగా ఇచ్చారు. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనకి యాడ్ స్కోర్ అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ లో చేంజెస్ అనేవి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 90 అనేది చూస్తే మనకి చూస్ ది కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ పైకా అనేసి ఇచ్చారు. దీనికి సంబంధించి 2 ఆప్షన్స్ అనేవి రైట్ ఆన్సర్ గా ఇవ్వడం జరిగింది. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్స్ గా ఇవ్వడం జరిగింది.
కాబట్టి ఇది ఒక చేంజ్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ చేంజ్ అనేది చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి 194. క్వశ్చన్ నెంబర్ 194 మనకి చూస్తే బెంట్ నీ సిటప్స్ డెవలప్ సంబంధించి క్వశ్చన్ అనేది ఇచ్చారు. దీనికి సంబంధించి 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అన్నట్లుగా ఇవ్వడం జరిగింది. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ రెండు కూడా కరెక్ట్ గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ షిఫ్ట్ కి సంబంధించి, ఈ పేపర్ కి సంబంధించి ఇవి మనకు ఉన్న చేంజెస్ అని చెప్పొచ్చు. 2 క్వశ్చన్లు యాడ్ స్కోర్ ఇస్తే 2 క్వశ్చన్ సంబంధించి మల్టిపుల్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి పీఈటీకి సంబంధించి 3 షిఫ్ట్లకు సంబంధించి ఉన్న క్వశ్చన్ పేపర్ ఫైనల్ కి అనేది చూపించాం, సంబంధించిన యాడ్ స్కోర్ అనేది చూపించాం. ఇది పీఈటీకి ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది చెప్పొచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.